ఇవాళ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:35 ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆమెతో పాటు 6 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. రామ్లీలా మైదానం వేదికగా ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది బీజేపీ. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మరికొందరు ఎన్డీఏ నేతలు హాజరవుతారు. ఇరవై 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 3 వేదికలను సిద్ధం చేసింది. మొదటి వేదికపై ప్రధాని మోడీ, ఢిల్లీ సీఎంతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే 6 ఎమ్మెల్యేలు ఉంటారు. మరో వేదికపై ఢిల్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మూడో వేదికపై ఎన్డీఏ నేతలు, గెస్టులు కూర్చుంటారు. ఇక ఢిల్లీ సీఎం ఎంపికలో బీజేపీ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఫార్ములానే ఫాలో అయింది. పాపులర్ లీడర్ను కాకుండా పార్టీతో అనుబంధం ఉన్న వారికే ఛాన్స్ ఇచ్చింది. రేఖా గుప్తాకు బీజేపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఏబీవీపీ కార్యకర్తగా పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టిన రేఖా గుప్తా 3 సార్లు కౌన్సిలర్గా గెలిచారు. సౌత్ ఢిల్లీ కార్పొరేషన్ మేయర్గా కూడా పనిచేశారు ఆమె. ఇక 2022లో ఢిల్లీ మేయర్గా పోటీ పడి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో షాలిమార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ అందిస్తారు. శివ, ఈ రోజైతే రేఖా గుప్తా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఢిల్లీలో. మరి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రముఖంగా ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? ఎవరెవరు హాజరవుతారనుకోవచ్చు శివ? రైట్ ప్రసన్న, ఢిల్లీ నూతన సీఎంగా మహిళకే పట్టం కట్టింది బీజేపీ అగ్రనాయకత్వం. షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తాకి సీఎం పీఠం దక్కింది. ఈ రోజు రామ్లీలా మైదానంలో రేఖా గుప్తా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రజెంట్ మనం రామ్లీలా మైదానం వద్ద మనం చూస్తున్నాం. మనం వెనక ఏదైతే కనిపిస్తుందో రామ్లీలా మైదాన్, భారీ భద్రత నడుమ ఈ రామ్లీలా మైదానం వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరగబోతోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ప్రముఖులందరూ కూడా, సీనియర్ నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. వీరితో పాటు సినీ తారలు, పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దాదాపు 30,000 మంది కూర్చునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలందరూ కూడా. మొత్తం ఎక్కడికక్కడ భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఈ భారీ భద్రత మధ్య కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులు అందరూ కూడా ఇక్కడ మోహరించి ఇక్కడ వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా భారీ ఏర్పాట్లను చేశారు. పారామిలిటరీ బలగాలు, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఇక్కడ మోహరించింది. అయితే తొలిసారి షాలిమార్ బాగ్ నుంచి ఎన్నికైన రేఖా గుప్తాను తెర మీదకి తీసుకురావడం అనేది కూడా అనూహ్యంగా, అంటే ముందు మహిళా కోటాలో రేఖా గుప్తా పేరు ప్రధానంగా వినిపించినప్పటికీ కూడా పర్వేష్ వర్మ, న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మకు సీఎం పీఠం దక్కుతుందంటూ కూడా అందరూ భావించారు. ఆయనతో పాటు విజేందర్ గుప్తా, మహాజన్ పేర్లు కూడా ప్రధానంగా వినిపించాయి. వీరందరూ కూడా 3 పర్యాయాలు వరుసగా 2015, 20 అలాగే ఇప్పుడు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో సీనియరిటీ ప్రకారం వారికి ఇస్తారని కూడా అందరూ భావించారు. దానిలో భాగంగా వారి పేర్లు కూడా వినిపించాయి. కానీ ఫైనల్ గా బీజేపీ అధిష్టానం ఏదైతే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఇంప్లిమెంట్ చేసిన వ్యూహాన్ని ఇక్కడ అమలు చేస్తూ తొలిసారి, అంటే పార్టీకి మొదటి నుంచి కష్టపడి పనిచేసిన రేఖా గుప్తాని మొదటగా కౌన్సిలర్ గా చేశారు. తర్వాత మేయర్ గా కూడా రేఖా గుప్తా తన సేవలను పార్టీ కోసం అందించారు. దానిలో భాగంగానే రేఖా గుప్తాను తెర మీదకు తీసుకొచ్చి బీజేపీ అధిష్టానం ఆమెకు సీఎం పీఠం కట్టబెట్టింది. ఈరోజు 11 గంటల తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమ మహోత్సవం అనేది జరగబోతుంది. దానిలో భాగంగా ఇక్కడ సెక్యూరిటీని కూడా భారీగా మోహరించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు స్టేజ్ మీద కేంద్ర హోంమంత్రి అలాగే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే
రేఖా గుప్తా, మంత్రులు, గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా రేఖా గుప్తా చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నిన్న ఏదైతే బీజేపీ అగ్రనాయకత్వం రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా రేఖా గుప్తా అలాగే ఢిల్లీ బీజేపీ అధ్యక్షులు వీరేందర్ గుప్తా కూడా వెళ్లి గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ. దానిలో భాగంగా గవర్నర్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా వారిని కోరిన నేపథ్యంలో ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరగబోతోంది. ఈ కార్యక్రమానికి మొత్తం 30,000 మంది పైగా కూర్చునే విధంగా సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలు, సినీ తారలు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇటు బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి ప్రాంతాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒకే మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఇక ఢిల్లీలో 1998లో సుష్మా స్వరాజ్ తర్వాత బీజేపీకి అధికారం దక్కలేదు. సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత షీలా దీక్షిత్ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి జైలు నుంచి వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అతీష్ని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా అతీష్ కూడా తన బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఢిల్లీలో 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, అంటే మొదట బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, అలాగే తర్వాత షీలా దీక్షిత్, తర్వాత అతీషి, ఇప్పుడు రేఖా గుప్తా. ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా కూడా రేఖా గుప్తా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే 27 ఏళ్ల తర్వాత తమ కల సాకారం చేసిన బీజేపీ ఇటు ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా కూడా మొత్తం ముందుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే యమునా నది ప్రక్షాళన చేస్తాం, శుద్ధి చేస్తామని తెలిపారో ఆ యమునా నది ప్రక్షాళన అధికారం అంటే బీజేపీ విజయం సాధించిన వెంటనే గత ఆదివారం నుంచి కూడా యమునా నది ప్రక్షాళన శుద్ధి అనేది కూడా కొనసాగుతోంది. తర్వాత ఇప్పుడు సమ్మర్ రాబోతున్న నేపథ్యంలో సమ్మర్ లో పవర్ కట్ కానీ వాటర్ సమస్య లేకుండా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా కూడా ముందుకు నడుస్తున్నారు. ఇక రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి, పరమేశ్ వర్మకు డిప్యూటీ సీఎం, అలాగే విజేందర్ గుప్తా స్పీకర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈరోజు రేఖా గుప్తాతో పాటు మరికొంతమంది మంత్రివర్గం కూడా ఈరోజు కొలువు తెరబోతోంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.